హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఇంట్లో స్పెషల్గా అరేబియన్ స్టైల్లో మటన్ బిర్యానీ మంది ప్రిపేర్ చేస్తున్నాం. స్లో కుక్డ్ జ్యూసీ మందితో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. సో గోల్డెన్ కలర్లో వచ్చేదాకా. అలాగే ఇప్పుడు నేను తీసుకున్న కొరియాండర్, జీలకర్ర, అలాగే కొంచెం ఎండుమిర్చి, మిరియాలు ఒక 2 నిమిషాల పాటు తీసుకొని మనము అది మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని ఉల్లిపాయలు, అలాగే కొరియాండర్ స్టెమ్స్, కొంచెం పచ్చిమిర్చి, కాజు, అలాగే బాదం కూడా నానబెట్టినవి వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మటన్‌ని మ్యారినేట్ చేసుకుందాము. నేనైతే 1 కేజీ దాకా మటన్ తీసుకున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా కర్డ్ వేసుకోండి. ఇందాకల మనం స్పైసీ మిక్సీ పట్టాం కదా, అది ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, అలాగే ఒక గుప్పెడు కొరియాండర్ కూడా కలిపి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి మ్యారినేషన్‌కి పక్కన పెట్టుకోండి. ఈలోపు రైస్ అది కుక్ చేసుకుందాం. సో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. అందులో ఒక హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోండి. అలాగే నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోండి. సో ఈజీగా మనకి కుక్ అయిపోతుంది. సో నేను ఒకసారి వేసి మిక్స్ చేసుకున్నా. అలాగే వాటర్ కూడా మనము ఈక్వల్గా తీసుకుంటాం కాబట్టి అలానే తీసేసుకొని వేసుకోండి. మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఆ స్పైస్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తే సో బిర్యానీకి ఆ స్మెల్ అది రైస్కి అంతా మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, అలాగే కొంచెం ఉల్లిపాయలు, అలాగే మిరియాలు, ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్ నైస్, ఒక మేస్ వేసుకొని బే లీఫ్ కూడా యాడ్ చేయండి. ఒక 2 నిమిషాల పాటు వేగినాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా యాడ్ చేసేసుకోండి. సో మీరు ఇక్కడ స్లో ఫ్లేమ్లోనే ఈ మటన్ని కుక్ చేసుకుంటూ రావాలి. సో అప్పుడే మనకి ఆ జ్యూసీ మటన్ మంది అనేది ప్రిపేర్ అవుతుందన్నమాట. సో ఇలానే మీరు సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ స్లోగా ముక్క ఉడికేదాకా చూసుకొని కుక్ చేసుకోండి. ఇంకో సైడ్ మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ముఖ్యంగా మనకి బిర్యానీ, అది కూడా మంది అంటే కంపల్సరీగా రైస్ గ్రెయిన్స్ అనేవి చాలా సపరేట్గా, అలాగే ఇలా పలుకులుగా ఉండాలన్నమాట. సో మన రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మన మటన్ మందిలోకి మనము ముందుగా ప్రిపేర్ చేసిన ఆ కాజు పేస్ట్ అదంతా కూడా యాడ్ చేసేసుకుంటాము. సో దీనివల్ల మన మటన్ గ్రేవీ అనేది ఎక్స్ట్రా రిచ్నెస్, అలాగే ఎక్స్ట్రా టేస్ట్, అండ్ అలాగే ఆ టెక్స్చర్ కూడా, ఆ థిక్నెస్ అనేది చాలా మంచిగా జ్యూసీగా అవుతుందన్నమాట. సో ఈ మిశ్రమం వేసిన తర్వాత ఒక 10 to 20 మినిట్స్ దాకా మళ్ళీ స్లో ఫ్లేమ్లోనే కొంచెం కుక్ చేస్తే మనకి ఆ టెక్స్చర్ అనేది కూడా చాలా మంచిగా వస్తుంది. సో మెయిన్లీ మన మటన్ మంది బిర్యానీకి ఆ స్పెషల్ టచ్ అనేది ఆ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అసలు టేస్ట్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే మనకి జ్యూసీగా కూడా వస్తుంది. సో ఫైనల్లీ మనం అయితే ప్లేటింగ్ అనేది సర్వింగ్ చేసేద్దాము. సో ఫైనల్లీ మనదైతే అయిపోయింది, డిష్ ప్రిపేర్ అయిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. నాకు కూడా ఎప్పటి నుంచో తినాలని ఉంది. సో ఫైనల్లీ మీకు కూడా చూపించేద్దామని చెప్పి వీడియో అది తీసి పెట్టాను. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు. మీరు ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ ఆనియన్ ఫ్రైస్ అవి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం మనము కిస్మిస్, అలాగే కొంచెం బాదం కూడా మీరు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే, మటన్ మందిలో మనకి మెయిన్గా సర్వ్ చేసేది అరేబియన్ స్టైల్లో మనకి ఇవే అనమాట. సో అవి కూడా కాజు, బాదం, కిస్మిస్ అవన్నీ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీంతోపాటు మనం పెరుగు చట్నీ కానీ, లేదంటే టొమాటో చట్నీ కానీ, లేదంటే మైనీస్ కానీ చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా యాడ్ చేసుకోండి. అండ్ దానిపైన మనము సర్వింగ్కి మనం తయారు చేసిన మటన్ జ్యూసీ మందిని కూడా మధ్యలో వేసుకుంటే చాలా రిచ్ టేస్ట్‌తోని అలా రైస్‌తో కలుపుకొని తింటే ఆహా! ఓహో! వేరే లెవెల్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చుంటే నాకు ఒక లైక్, ఒక షేర్, అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి ఎవరైనా ఫుడీస్ వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరందరూ కలిసి వండుకొని తినండి అండ్ హ్యాపీగా ఉండండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.